అనేది ఈజీగా ఇస్తారనమాట. ఓకే, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల పైన ఆస్తి పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో పెళ్ళి అయిన తర్వాత ఒక అమ్మాయికి తండ్రి ఆస్తుల పైన హక్కు ఉంటుందా? వాళ్ళ వాటాలో నుంచి మనం తీసుకోవచ్చామని అంటే ఇప్పుడు ఈ ఆస్తి పంపకాల విషయంలో ఏంటంటే దాంట్లో చాలా వేరియన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ గనక తల్లిదండ్రుల ఆస్తి తండ్రి ఆస్తి గనక అయితే మాత్రం వాళ్ళ స్వార్జితం అయితే వాళ్ళు బతుకున్నన్ని రోజులు ఏ డాటర్ కానీ ఏ సన్ కానీ అడగడానికి వాళ్ళకి రైట్ లేదు. ఫస్ట్ థింగ్, ఒకవేళ వాళ్ళు చనిపోతే గనక ఫాదర్ చనిపోతే గనక డాటర్స్కి కూడా రైట్ ఉంటుంది. ఇంతకు ముందు ఎన్టీఆర్ గారు ఏదైతే మనకు తీసుకొచ్చారో అప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉండేటువంటి లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆస్తిలో హక్కు అనేది కల్పించడం జరిగింది. కానీ తర్వాత 2006లో అది అమెండ్మెంట్ అయ్యి ప్రతి అమ్మాయికి కూడా తల్లిదండ్రుల ఆస్తి కానీ యాన్సిస్టరీ ప్రాపర్టీలో కానీ సరైన హక్కులు ఉంటాయని ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఆడపిల్లలకు కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. తల్లిదండ్రులు సంపాదించిన ఏ ఆస్తిలో అయినా అది కూడా తల్లిదండ్రులు తదనంతరమే, అప్పుడు దానికంటే ముందర ఎవరికి కూడా దాని మీద హక్కు అనేటువంటిది ఉండదు వాళ్ళ స్వార్జితంలో. ఓకే, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు